నమస్తే సుధీరణ. నమస్తే. సో ఐ థింక్ ఇది ఒక థర్డ్ ఫోర్త్ ఇంటర్వ్యూ అన్న. ఎలక్షన్ ముందు నుంచి స్టార్ట్ చేసినాను, 1 month ఇట్లా కొనసాగుతూ ఉంది. బట్ ప్రతి ఇంటర్వ్యూ ఒక వెబ్ సిరీస్ లాగా ఒక సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3. ఇప్పుడు నేను ఆంధ్ర ఎలక్షన్స్లో బిజీ ఉండి కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న. యాజ్ యూజువల్ మీరు ప్రతి ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్తున్నారు, ఈ ఇంటర్వ్యూలో కూడా మీరు ఓపెన్గా చెప్తారని అనుకుంటున్నాను. ద ఫస్ట్ క్వశ్చన్ అన్న, సుధీర్ అన్న తుక్కుగూడ సభలోనే పార్టీ మారాల్సిన పరిస్థితి ఉండేది, కానీ మారలేకపోయినారు. దానికన్నా ముందు కూడా ఇదే కాన్స్టిట్యున్సీలో ఒక ప్రోగ్రామ్ సీఎం గారు ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా మీరు జాయిన్ అవుతా అనుకున్నారు, కానీ జాయిన్ అయ్యలేదు. సుధీర్ అన్న పార్టీ జాయినింగ్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి? అసలు నేను మారుతానని చెప్పేసి ఎవరంటున్నారు? నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లలో, నేను గెలిచినాక 10-15 రోజులలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పిన నేను పార్టీ మారని చెప్పిస్తాను. అనేది నిప్పు లేని పొగ రాదు కదా అన్న. మీరు చెప్పకపోవచ్చు, ఇండైరెక్ట్గా మీ దగ్గర ఉన్న వ్యక్తులే రిలీజ్ చేస్తారు కదా అన్న ఈ మాటలు. ఎవరు రిలీజ్ చేస్తారంటే కేవలం నిప్పు రాజేస్తుంది మీడియా మాత్రమే. డేట్లు పెట్టింది కూడా వాళ్ళే. ఆ డేట్లో పోయి సీఎంని కలుస్తారంట, ఇంకో డేట్లో పోయి సీఎంని కలుస్తారంట, ఇంకో డేట్లో పోయి సీఎంని కలుస్తారు. ఇప్పుడు 6 తారీఖు మళ్ళీ ఫైనల్ డేట్ పెట్టిండు, 6th నాడు. అంటే ఈ 6th నాడు ఇప్పటికి 5 డేట్లు అయిపోయింది, 6వ డేట్ ఇది. ఏ డేట్లో మేము చేరేది లేదు, చేరే ప్రసక్తే లేదు. పార్టీ మారడానికి ఒక రీజన్ కావాలి కాబట్టి నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత నాకు తెలిసి 1-2 సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి. అప్పుడు ఇదే రీజన్ అని చెప్పుకొని మీరు పార్టీ మారతారేమో అన్నదానికి ఒక రీజన్ ఉండాలి కాబట్టి అది మారతారని అనుకుంటున్నా. అంటే సీట్లు తక్కువ వస్తే పార్టీ మారతారా? ఆబ్వియస్లీ అన్న. ఎందుకు పార్టీ సీట్లు రాకముందే దాదాపు అన్న మిమ్మల్ని నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. మధ్యాహ్నం వరకు కేటీఆర్ గారితో మాట్లాడిన కడియం శ్రీహరి గారు, నిన్నటి వరకు 1 day బిఫోర్ వరకు దానం నాగేందర్తో మాట్లాడిన కేసీఆర్ గారు, మరి వీళ్ళు ఎట్లా మారినారన్న? అంటే నేను నా విషయం చెప్తాను, వేరే వాళ్ళ విషయం నేను మాట్లాడలేను. ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఎందుకు మారిండ్రు, దానం నాగేందర్ ఎందుకు మారిండ్రు అనే సంగతి నేను చెప్పలేను. నా విషయం మాత్రం చెప్తున్నా. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇప్పటికీ నాకు దాదాపు 40 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒక్కసారి పార్టీ మారిన. అది కూడా ఎందుకు మారినామంటే నా టికెట్ కట్ చేసి ఇంకో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి సామరంగారెడ్డికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ కోపంతో దాని తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి దాని తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం వల్ల ఈ 2 కోపాలతోటి నేను పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. అది నాకు ద్రోహం జరిగిందని. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక నా ఏరియాని ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాం కాబట్టి నా ఏరియానన్నా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని కొన్ని కోరికలు అడిగిన. సార్ నా ఏరియాకి ఫండ్స్ ఇవ్వండి, నా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయి తీర్చండి అని. అన్ని సమస్యలు తీర్చిండు కేసీఆర్ గారు. అద్భుతమైన ఫ్లైఓవర్లు ఇచ్చిండు, అద్భుతమైన టిమ్స్ ఆసుపత్రి ఇచ్చిండు, మా ఏరియాని పట్టి పీస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించిండు, ఇలా అన్ని రకాల 118 జీవో ఇచ్చిండు. ఇవన్నీ సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చేసిన. ఇప్పుడు నా ఏరియాలో పెద్ద తీవ్రమైన సమస్యలు ఏం లేవు. అంటే తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నీ పరిష్కారం చేసేసిన. ఇక ఉన్నాయి 2 ఫ్లైఓవర్లు కట్టాలి. ఒకటి హస్తినాపురం ఫ్లైఓవర్, ఒకటి ఆనంద్ నగర్ చౌరస్తా ఫ్లైఓవర్లు కట్టాలి. ఈ 2 ఫ్లైఓవర్లు కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా కట్టిస్తారని గట్టి నమ్మకం నాకు ఉంది. ఎందుకు నమ్మకం అంటే ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించండి కాబట్టి ఈ ప్రాంతానికి న్యాయం చేస్తారన్న గట్టి నమ్మకం నాకుంది. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు అంటే మాకేం శత్రువు కాదు. ఆయన వేరే పార్టీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండొచ్చు, దాంతో శత్రుత్వం ఏమి ఉండదండి. ముఖ్యమంత్రితో నిధులు తీసుకొస్తా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, నాకు గట్టి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా నిధులు మాకు ఇస్తారని నమ్మకం ఉంది. వై కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సుధీర్ రెడ్డి గారు ఇంటూ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఎందుకు సుధీర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది? సుధీర్ రెడ్డి గారి కోసం ఎంట్రీ కోసం కష్టపడుతుందంటే కష్టపడడం అంటూ లేదండి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో 36 సంవత్సరాలు చేసిన. అద్దెకే కావచ్చేమో. 36 సంవత్సరాలు ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నాకు స్నేహితులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి న్యాచురల్గా వాళ్ళు నాకున్న సంబంధాలతోటి, స్నేహ సంబంధాలతోటి నన్ను అప్రోచ్ అవుతుండొచ్చు, కాదంటలేను. అంతేగాని నా స్టాండింగ్ వెరీ క్లియర్గా చెప్పేసాను. అన్న నేను ఇంకో మాట అంటాను, ఏదో నేను ఊరికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఇంటెన్షన్ తోటి మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతలేను. కాకపోతే నిప్పు లేని పొగ రాదు కాబట్టి నేను ప్రతిసారి మిమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నాను, మళ్ళీ ఇదే అడుగుతున్నాను.
ఆడియన్స్ కూడా వెరీ క్లియర్ చెప్తున్నాను. ఇది అడిగే ప్రతి ప్రశ్న జనాల నుంచి వచ్చిన ప్రశ్ననే అడుగుతున్నాను. అన్న, మీరు పుట్టుక కాంగ్రెస్, పెరిగింది కాంగ్రెస్, మీరు గాలి పీల్చింది కాంగ్రెస్, రాజకీయ నాయకుడు అయింది కాంగ్రెస్, మాస్ లీడర్ అయింది కాంగ్రెస్, అన్ని కాంగ్రెస్లే. ఏదో ఒక చిన్న దగ్గర అవకాశము మిస్ అయిందో లేకపోతే ఇబ్బంది పెట్టినో అలాంటి పరిస్థితిలో మీరు పార్టీ మారడం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి వేరు, మీరు తీసుకున్న 5 సంవత్సరాల కాంగ్రెస్ పరిస్థితి వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం అంటే ఎప్పుడు సీనియారిటీకి పెద్ద పీట వేసి సీనియార్కి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఉన్న అనే పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యమైన విషయం. అలాంటి రేవంత్ రెడ్డి గారే మీకు ఎన్నో హామీలు ఇచ్చి మిమ్మల్ని మంత్రి పదవి ఇస్తాము రా అంటుంటే మీరు ఎందుకు పోవడం లేదు? అభివృద్ధి కోసము మాటి ఇవ్వడం తప్పు లేదేమో అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది నాయకులు మిమ్మల్ని లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు పార్టీ మారడం తక్కువ. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు, దానం నాగేందర్ గారు, మేయరు, డిప్యూటీ మేయరు, వాట్నాట్, ఇంకా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత గేట్లు ఎత్తేస్తారు. నిన్న లేటెస్ట్గా ఇంద్రకరణ్ రెడ్డి గారు మంత్రి పదవులు అనుభవించిన లీడర్లు మారుతుండడంలో మీకు ఎలాంటి మంత్రి పదవి లేదు. వన్ టైం పార్టీ మారనే వ్యక్తి పార్టీ మారితే తప్పేముందన్న? అంటే ఇప్పుడు చూడండి, పార్టీ మారడం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చినా స్పష్టంగా చెప్పారు. నాకు అన్యాయం చేసిండు, నాతోటి చాలా మిస్బిహేవ్ చేసిండు కాబట్టి బాధతోటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవడానికి కారణాలు ఏం లేవు, ఏ కారణాలు లేవు, కేవలం నా స్వార్థం తప్ప. అంటే నా స్వార్థపూరితమైన ఆలోచనతోటి నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి పోవాల్సిందే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏదో పాపం చేసిందని కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదో ఇది చేసిందని మాత్రం వేరే కారణం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం పాపం చేయలేదు కదా? ఎందుకు చేయలేదబ్బా? కాంగ్రెస్ పార్టీ నేను టికెట్ నా అంతలో నేను చంద్రబాబు నాయుడు గారు నా మిత్రులు పోయి అడిగి ఇప్పకపోతే నేను రాజకీయంగా భూస్థాపితం. ఆ రోజే 2018లో నా రాజకీయ భూస్థాపితం. ఈగో ఎక్కువ? ఈగో అని కాదండి, నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, నా పద్ధతిలో నేను పోతా. 2018లో నా మిత్రులు పోయి చంద్రబాబు నాయుడు ఒప్పించి ఈ అభ్యర్థిని ఇబ్రాహీంపట్నం షిఫ్ట్ చేయడం వల్ల నాకు టికెట్ వచ్చిందండి. లేకపోతే నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుండే. మీ ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక చిన్న ఏజ్ పర్సన్, ఆయనకి ఓటమి ఇంతవరకు గెలుపు లేదు. రాజ్యసభ మెంబర్ ఇచ్చిన, వెంకట్ బలమూరికి ఎమ్మెల్సీ ఇచ్చిన, అట్లా చాలా మంది చూసుకుని పోతుంటే ఎంతో మంది లీడర్లు చేసిన పార్టీ ఆ పొద్దు టికెట్ ఇవ్వకపోతే ఈ పొద్దు మీకు డైరెక్ట్ ఏదో విధంగా మీకు ఎమ్మెల్సీ మినిస్ట్రీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందిగా. అట్లా ఎట్లా అనుకోవట్లేదు? మినిస్ట్రీ ఇచ్చే ఛాన్సెస్ అని ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫంక్షనింగ్ గతంలో కన్నా ఇప్పుడు కొంచెం భిన్నంగా మారింది మీరు అంటున్నట్టు. ఎందుకంటే అనిల్ కుమార్ అనే యువకునికి రాజ్యసభ కళలో కూడా ఊహించకపోతుండే. ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలో. అది అతని క్యాలిబర్, మంచి కార్యకర్త, పార్టీ నమ్ముకున్నాడు, పార్టీ క్యాలిబర్, అతను మంచి కార్యకర్త. కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అసలు కల్లా. కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని పికప్ చేసి ఈరోజు రాజ్యసభ ఇచ్చినంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు మారిందని చెప్పొచ్చు. అలాగే వెంకట్ బలమూరు కూడా నిజంగా ఎమ్మెల్సీ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఫంక్షనింగ్ చాలా మారింది. అన్న, మీరు వెంకట్ బలమూరు ఒకటి చూసుకోవాలి. పెద్దపల్లి సీట్ ఆశించినాడు, పెద్దపల్లి లేకుండా విజయరమణారావు గారి కోసము ఇటు హుజురాబాద్ షిఫ్ట్ చేసి, హుజురాబాద్లో లాస్ట్ మినిట్లో పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మారిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన గమ్మును ఉండడం. సో లాయల్ ఉన్నాడు కాబట్టి టికెట్ వదులుకున్నాడు కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చినారు. రేపు మినిస్ట్రీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు గతంతో పోల్చుకుంటే పార్టీ అన్నట్టు మీ నోటి నుంచి చెప్తారు, చాలామంది అభివృద్ధి విషయంలో కానీ పార్టీ తీసుకున్న విధి విధానంలో మారింది. రేపు సుధీర్ అన్న విషయంలో కూడా ఇదే అవ్వచ్చేమో. ఎందుకంటే ఆయన ఒకటి, కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్లలో చూసుకుంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సిటీలో మాత్రం ఒక మాస్ లీడర్ కానీ ఒక సిటీలో ఒక గెలుపు కూడా లేని పరిస్థితి. ఇలాంటి టైంలో సుధీర్ రెడ్డి గారి అనుభవం, సుధీర్ రెడ్డి గారి బ్లడ్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తన సేవలు కానీ తన విజన్ కానీ ఆల్రెడీ మీ విజన్ అనేది ఆల్రెడీ కనిపించింది కాబట్టి ఆ వేవ్లో కూడా మీరు గెలవడం అనేది కష్టంగా కాదు, చాలా ఈజీ గెలవడం అనేది జరిగింది. కాబట్టి మీరు తప్పు లేదేమో అని అనుకుంటారన్నా? లేదండి, నేను ఆ నిర్ణయం తీసుకొని కూడా నాకు ఇంకోటి ఏంటంటే అర్బన్ ప్లానింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే సిటీ ప్లానింగ్ కానీ అర్బన్ ప్లానింగ్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఔటర్ రింగ్ రోడ్ చేసింది నేనే, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఎలివేటర్ కారిడార్ కట్టింది నేనే, హైదరాబాద్లో దాదాపు 70% ఫ్లైఓవర్లు కట్టింది నేనే, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం జపాన్ పోయి నిధులు తెచ్చింది నేనే. అన్న ఫ్లైఓవర్ సుధీర్ రెడ్డి కూడా అంటారా? అదే ఇవన్నీ చేసింది నేనండి. మూసీ నదికి ప్లానింగ్ చేసి ప్లానింగ్ చేసి మూసీ నదిలో కొంత మటుకు ఒక రివర్ బౌండరీ బఫర్ జోన్ ఫిక్స్ చేసింది నేనే. ఎప్పటిదాకా గత 60-70 ఏళ్ళ నుంచి మూసీ నదికి రివర్ బౌండరీ లేదు,
బఫర్ జోన్ లేదు. అవన్నీ ఫిక్స్ చేసిన నేను ఫిక్స్ చేసి ఈ అర్బన్ ప్లానింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు అది చేయాలని చాలా ఇంట్రెస్ట్, చాలా ప్యాషన్ తోటి చేస్తాను నేను. అర్బన్ సిటీని రూపురేఖలు మార్చాలనేది గట్టి నాలో ఉన్న కోరిక. కానీ అది అవకాశం ఎప్పుడు వస్తుందో రానియండి. ఇప్పుడు ఏం నేను తొందరపడి పార్టీలు మారి మంత్రి పదవుల కోసం ఇంకేదో పదవుల కోసం నేను పోయేటట్టు లేను, పోను కూడా. సరే, స్ట్రైట్ క్వశ్చన్ అన్న, మల్కాజ్గిరిలో మీరు గెలుస్తారన్న? ఓపెన్ చెప్పండి. అంటే గెలుస్తామనే గట్టి నమ్మకం మాకుంది. ఈరోజు మా దగ్గర గట్టి నమ్మకం ఉంటే మీరు ఎలక్షన్స్ బిఫోరు మీ మిస్సెస్ గారు, మేడం గారు, సుధీర్ అనే ఎమ్మెల్యేకి పోతాడు, నేను ఎంపీకి పోతా, సుధీర్ అనే ఎమ్మెల్యేకి పోతాడు, నేను ఎంపీకి పోతా అని తన మాటల్లోనే ఓటర్స్ని అడగడం జరిగింది. కానీ మీరు ఎమ్మెల్యే వేరు గెలిచారు, కానీ ఎంపీగా ఎందుకు కమలా సుధీర్ రెడ్డి గారు ఎందుకు పోలేకపోయారు? ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? అంటే నా కుటుంబంలో వ్యక్తులు రాజకీయాల్లోకి రావద్దని చెప్పి నాదొక కోరిక. నా 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 భార్యగా ఆమె వచ్చి రాజకీయంలో పార్టిసిపేట్ చేయకూడదు. ఆమె సొంతంగా రేపు పొద్దున బాగా ప్రజాదరణ పొంది రేపు పొద్దున ఎంపీగా పోటీ చేస్తా అంటే నేనేం అభ్యంతరం పెట్టా. నా పిల్లల్ని కూడా ఎక్కడ చూసిండండి రాజకీయాల్లో? ఎక్కడ కూడా నా పిల్లలు రాజకీయాల్లో కనిపించరు. ఎన్నికలు వచ్చిన మొన్న మేము ఇంత ఏజ్ వస్తే కూడా మమ్మల్ని రాణిస్తలేవు కనీసం మీ ఎన్నికలు కూడా అని చెప్పేసి కొంచెం నా మీద వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తే, సరే రాండి మీరు ఈ ఎన్నికల్లో పనిచేయండి అని చెప్పి ఆ ఎన్నికల్లో ఒక 30 days కోసం వచ్చిండ్రు. ఎక్కడ కూడా నా పిల్లలు ఇప్పటిదాకా నా పిల్లల్ని చాలామంది 90% మంది మా ఏరియాలో గుర్తుపట్టరు. నాది అటువంటి మెంటాలిటీ అండి. అంటే కుటుంబ సభ్యులు తీసుకొచ్చి రాజకీయాల్లో దింపించి ఒకరిని ఎంపీ చేయండి, ఒకరిని ఇంకోటి చేయండి. కమలా సుధీర్ రెడ్డి గారు ఎప్పుడో కార్పొరేటర్ కావాలి, ఎప్పుడో హుడా చైర్మన్ కావాలి, ఎప్పుడో మేయర్ కావాల్సిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి వల్ల చనిపోవడం వల్ల తను వెనక్కి స్టెప్ వేసింది. ఇప్పుడు అవకాశం ఉంది, కంటెస్ట్ చేస్తా అన్నప్పుడు మీరు ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంటే ఓడిపోతారని భయమా? పార్టీ పరిస్థితి బాగాలేదన్నా? ఓడిపోతాం అనేది భయం కాదు, లేకపోతే రాజకీయాలు ఉన్నప్పుడు ఓడిపోవడం అనేది పెద్ద శాపమేం కాదు. చాలా మంది ఓడిపోయే నాయకులు అందరూ కూడా మళ్ళీ గెలిచి మళ్ళీ పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు. ఓటమి గురించి ఎన్నడూ భయం చెందాల్సిన అవసరం లేదు. కానీ నా కుటుంబంలో నేను మొన్న ఎన్నికల్లో గెలిచి చేసిన ఇంకొక నా కుటుంబ సభ్యుని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టడం బాగుండదు, నిజమైన కార్యకర్తలు సఫర్ అవుతారు అని చెప్పి ఉద్దేశంతో మేము వెనక్కడిగేసినాం. ఆ ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. తను చాలా ఇంట్రెస్ట్ ఉందన్న. మొన్న నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఉమెన్స్ డే రోజు తనకి ఇంట్రెస్ట్ ఉండే అండి, తనకి ఇంట్రెస్ట్ ఉండే. కానీ తనకి ఇంట్రెస్ట్ ఉండగానే మనము డెసిషన్ తీసుకోలేమండి. ఎంకరేజ్ చేయకపోవడం అని కాదు, మహిళల్ని నేను ఎంకరేజ్ చేసినంత ఎవరు ఎంకరేజ్ చేయరు. కానీ ఇప్పుడు నా భార్యగా తీసుకొచ్చి నేను ఎంపీకి టికెట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎంతోమంది బీఆర్ఎస్లో పార్టీ ఉద్యమం చేసినప్పటి నుంచి చాలామంది మహామహులు ఉన్నారు. నేను మొన్న బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల క్రితం వచ్చినా రాగానే అప్పుడే నా భార్యకు టికెట్ ఇవ్వమంటే ఎంత? కడియం గారి కూతురికి మరి కడియం కావ్య గారికి ఎట్లా ఎంపిక ఇచ్చిరన్నా? చూడండి, అది వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి. మీ పార్టీ ఆలోచన, నా ఆలోచనకు నేను ఈ విధంగా చెప్తున్నా. అంటే ఫెయిర్ పొలిటీషియన్, నాన్ కాంట్రవర్సీ పొలిటీషియన్, డబ్బులు చాలా ఎక్కువ ఉన్న పొలిటీషియన్ కి ఇలాంటి టైంలో కష్టకాలంలో మీరు గెలిచినట్టు మీ భార్య గారిని కూడా ఎంపీ గెలిపిస్తే అయిపోతుంది కదా? లేదండి, నా ఆలోచన ధోరణి వేరే, నేను భిన్నంగా ఆలోచిస్తాను. నేను 5 సంవత్సరాలు వచ్చింది అప్పుడే నా భార్యను తీసుకొచ్చి పెట్టాలి. ఒకవేళ గెలిచి ఉంటే, ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్లీ కంటెస్ట్ చేసేదే. లేదండి, పార్టీ అధికారంలోకి వచ్చినా కంటెస్ట్ చేయము, ఏది వచ్చినా కంటెస్ట్ చేయము. కంటెస్ట్ చేయొద్దని చెప్పి అనుకున్నాం, కంటెస్ట్ చేయలేదు. వెరీ క్లియర్, అది క్లియర్ అన్న. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే నిన్న 2 days బ్యాక్ రోడ్ షోలో కేటీఆర్ గారు ఒక మాట అన్నారన్న, అది చాలా డెప్త్గా వెళ్ళిపోయినా నేను. పార్టీని బ్రతికించండి అన్నాడన్న రోడ్ షోలో. అంటే ఆ స్థాయికి దిగజారిపోయిందన్న. అంటే అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ హైదరాబాద్ని కానీ తెలంగాణలో ఒక నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫ్యామిలీ అని బీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీ జస్ట్ ఒకే ఒక ఓటమితోటి పార్టీని బ్రతికించండి, మీరు ఓట్లేసి గెలిపించండి అని కేటీఆర్ గారు అడగడము చాలా మందికి అంటే వాళ్ళకే ధైర్యం లేదు, చాలా వాళ్ళకే దాని ఏమంటారు కాన్ఫిడెన్స్ లేని పరిస్థితి ఎదురైన అనుకోవచ్చు కదా? లేదండి, ఇప్పుడు ఎట్లా అనుకుంటారంటే మీరు పార్టీని బతికించండి నార్మల్ ఫ్లోలో అన్ని ఉంటాడేమో, కానీ దాన్ని మనం తీసుకునే అర్థం బట్టి ఉంటుందండి. అంటే అదే ఉంటుంది కదా. లేదండి, బతికించండి అంటే ఒక ఫ్లోలో అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. ఫ్లోలో ప్రతి ఒక్క అర్థాన్ని పట్టుకొని మనం రంధ్రాన్వేషణ చేస్తే ఎన్నో అర్థాలు వస్తాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. 39 సీట్లు ఉన్నాయి మాకు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు ఎంత 22 ఉండే. సగం మీరే గుంజేసారు, దాంట్లో మీరు కూడా గుంజేసామని కాదండి, మేము ఎప్పుడు కూడా పోయింది పార్టీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో ఫిరాయింపుల నిరోధక చట్టంలో రూపొందించిన అంశాల వారీగా మేము పోయినాం. ఈరోజు ఇప్పుడు మా పార్టీలోకి వెళ్ళి పోయినా కూడా ఆ పద్ధతిలో పోలే.
ఆ పద్ధతిలో పోలేం. మేము మాత్రం చట్ట ప్రకారం పోయినాం కాబట్టి మాది ఎప్పుడు కూడా ఫిరాయింపులది. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు వెళ్ళిపోయారు కదా, ప్రకాష్ గౌడ్ గారు, దానం నాగేందర్ గారు. ముగ్గురు వెళ్ళిపోతే ఇప్పుడు కోర్టు కానీ లేకపోతే స్పీకర్ కానీ అనర్హత వేట వేయాలి వాళ్ళ మీద. కానీ వాళ్ళ స్పీకరే కాబట్టి 7 ఆ చట్టంలో ఏముందంటే ఒకటే ఉన్నది ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిస్క్వాలిఫై చేయాలని ఉన్నది. కానీ ఎంత తొందరగా అంటే ఆ స్టిపులేటెడ్ పీరియడ్ రాయలేండి. 100 days 200 days 300 days అని రాయలేదు. ఎంత తొందరగా చేయాలంటే అంత తొందరగా సాధ్యమైనంత తొందరలో చేయాలి డిస్క్వాలిఫికేషన్ అని చెప్పిండ్రు. వచ్చే 5 సంవత్సరాల దాకా డిస్క్వాలిఫికేషన్ చేయరు. వచ్చే 5 సంవత్సరాల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందర డిస్క్వాలిఫై చేయాలి. ఓకే సుధీరన్న, రేవంత్ రెడ్డి గారు 5 నెలల పరిపాలన తీరు మీద ఒక మాట చెప్పండి అన్న. మీరు వాస్తవం మాట్లాడతారు, ఉన్నాడు చెప్తారట. 5 నెలల పరిపాలన తీరు మీద మాట్లాడినాను. అంటే నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఒక 6 నెలల దాకా ఏం చెప్పలేము. 6 నెలల మీద చెప్పలేనప్పుడు మరి మీరెందుకన్నా మరి మీ పార్టీకి సంబంధించిన పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు కూడా ఒక సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీల స్కీమ్ ఏమైంది, అదేమైంది, ఇదేమైంది ఏ విధంగా మీరు ప్రశ్నిస్తారు? ఎందుకు అడగలేము, అడుగుతామండి. 6 నెలల్లో ఎట్లుండదా? అసలు లేదండి. అంటే 6 నెలలలో ప్రభుత్వం తీరు చెప్పమంటే చెప్పలేం. కానీ 6 గ్యారంటీలకు పీరియడ్ వాళ్ళే పెట్టినండి. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను చేస్తా కాబట్టి రైతులందరూ పోయి బ్యాంకులో లోన్ తీసుకోండి. సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9 నాడు అందరికీ రుణమాఫీ చేస్తా, తీసుకున్నవాడు కూడా పోయి తీసుకోమని చెప్పేసి చెప్పింది మన ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ 9 దాటిపోయింది కాబట్టి మేము ఇలా అడుగుతున్నాము. అలాగే వేరే గ్యారంటీలు కూడా కొన్ని గ్యారంటీలకు టైం పెట్టిండ్రు. 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పిండు. 100 రోజుల్లో పూర్తి కాలే కాబట్టి అడుగుతున్నాము. లోడ్ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అన్న. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ చూసుకుంటే వాళ్ళు అనుకున్న క్యాలిక్యులేషన్స్ తగ్గట్టు లేదు. 6 నెలల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు 6 నెలలు న్యూలీ బాండ్ బేబీ కాంగ్రెస్ పార్టీ. 6 నెలల తర్వాత మీరు అడగొచ్చు కదన్న. 6 నెలల తర్వాత అడగవచ్చు, 6 నెలల తర్వాత అడుగుతాము. 6 నెలల లోపల చేస్తా అన్న ప్రామిస్లు ఎందుకు చేయలేని సంగతి అది కూడా అడుగుతాం. కాకపోతే 6 నెలల లోపల దాకా ఒక గవర్నమెంట్కు మనం ఎక్కువ ప్రశ్నించకూడదు, ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదన్న మా నాయకుని యొక్క ఆలోచన అది. ఓకే అన్న, ఇంకొకటి టికెట్లు ఇస్తాము. ఒకప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక కౌన్సిలర్ టికెట్ కోసం చాలా టఫ్ ఫైట్ ఉండేది. ఒక కౌన్సిలర్ టికెట్ కోసం, అట్లాంటిది ఎంపీ టికెట్లు ఇస్తాము రా కంటెస్ట్ చేయాలంటే పార్టీలో ఒక్క వ్యక్తి కూడా దిక్కులేకపోవడం. అంటే ఈ సారీ టు యూజ్ దిస్ వర్డ్, అంటే ఓటు ధైర్యం చేసి టికెట్ కోసము రాకపోవడం, అంటే మేము ఖర్చు పెట్టుకుంటామని కూడా వాళ్ళు రాలేకపోతున్నట్టు ఏదన్నా. ఎందుకంటే రీసెంట్గా గుప్తా సుఖేందర్ కొడుకు కూడా పార్టీ గుప్తా సుఖేందర్ కూడా పార్టీ మారిరు. ఏందన్న పరిస్థితి? అంటే చూడండి, ప్రతి పార్టీకి ఎప్పుడైనా ఒకసారి కొంచెం గడ్డు కాలం ఎదురైతుంది. మా పార్టీ కూడా కొంచెం గడ్డు కాలం, కొంచెం కాదన్న చాలా దారుణంగా ఉంది. చాలా ఏం లేదంటే మీరు బయటికి గంభీరంగా కనబడుతుంది, గంభీరం కాదు. కొంచెం ప్రతి పార్టీకి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఆ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు మేము గట్టిగానే ఉన్నాము. కాకపోతే ఏంటంటే గతంలో కన్నంత ఎక్కువ అంటే ఊపు లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తే వెనకం చేసిరు. అంటే తప్పేముందండి. కడియం శ్రీగారి కూతురికి టికెట్ ఇస్తే 2 నెలల్లో జస్ట్ వన్ వీక్ 2 వీక్స్లోనే డైరెక్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, కవిత లిక్కర్ స్కామ్ విషయంలో కంటెస్ట్ చేయడము, ఈ ఇష్యూస్ వల్ల మేము కంటెస్ట్ చేయలేకపోతాని తను బయటికి రావడం. ముఖ్యంగా కేసీఆర్ గారికి దెబ్బ మీద దెబ్బ. ఎట్లా అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడడం వాస్తవం కాదన్న. ఆ కవిత లిక్కర్ స్కామ్లో మాట్లాడడం తప్పు కాదన్న. ఇవన్నీ చూస్తుంటే పెద్దలే ధైర్యంగా లేకపోయినారు, కార్యకర్తలు ఎలా ధైర్యంగా ఉంటారు, ఎమ్మెల్యేలు ఎలా ధైర్యంగా ఉంటారు అన్న చెప్పండి. ఎందుకు ధైర్యం ఉండదండి? మేము బాగా ధైర్యంగా లేమా? లేకపోతే నాకు అర్థం కాదు. పోటీ చేస్తా అని వచ్చి టికెట్ తీసుకొని పోటీ చేయకపోవడం వాళ్ళ విశేషం వదిలిపెడతాం. శ్రీహరి గారు ఆ విధంగా చేయాల్సి లేకుండే, మొదటనే పోటీ చేసే ఇష్టం లేకుంటే నాకు వద్దండి టికెట్, నేను పోటీ చేయమని చెప్పాలి. టికెట్ తీసుకున్నాక అంతా ఓకే అన్నాక పోయి మళ్ళీ నేను టికెట్ మార్చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం ఆయన విచక్షణకే వదిలిపెడుతున్నాం. ఆ ఏజ్లో ఆయనకున్న అంత మంచి పేరును ఆ విధంగా ఆయన పాడు చేసుకుంటాడని చెప్పేసి నేను అనుకోలేదు. మరి ఆయన ఏ విధంగా ఏం చేసిండో ఆయనకే తెలవాలి. ఎవరైనా సరే పోటీ చేయొద్దు అనుకుంటే పోటీ చేయమని చెప్పేశారు. కానీ పోటీ చేస్తా అని చెప్పి పేరు అఫీషియల్గా అనౌన్స్ చేయించుకొని ప్రచారం చేసి ఒక 4-5 రోజులు ప్రచారం చేసి దాని తర్వాత డ్రాప్ కావడం అనేది నిజంగా దురదృష్టం. మీరు పార్టీలో ఉన్న నాయకుల్ని, లీడర్లని, ఎమ్మెల్యేని అంటే ఎక్స్ఎమ్మెల్యేని కాపాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆరూరు రమేష్ గారి విషయంలో తీసుకొచ్చి కేసీఆర్ కూర్చొని మాట్లాడిన విధానం చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించేది. ఓడిపోయిన ఎమ్మెల్యేని కూడా కూర్చోబెట్టి మాట్లాడితే నెక్స్ట్ డే తను వెళ్ళిపోవడం.
బొద్దు రామ్మోహన్ గారు వెళ్ళిపోవడం, కేకే గారు అంటే కేశవరావు గారికి అయితే బా నేను చెప్తున్నా కదన్న, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదవులు ఇవ్వడము, వాళ్ళకి పెద్దపీట, రాజ్యసభలు ఎప్పుడైనా సలహాదారుడుగా, నాకు తెలిసి ఈ అదృష్టవంతుడు మీ పార్టీలో అంటే కేకేఆర్ లాంటి వ్యక్తి కూడా కూర్చుంటే మధ్యలో లేచిపోవడము. అంటే కేసీఆర్ పరిస్థితి ఏంటంటే అసలు నిజంగా నాకు ఈ విషయంలో జాలి అనిపిస్తుంది. అంటే అరే ఉండండి రా బాబు అంటే కూడా ఎవరు ఉండలేకపోతున్నారు. అంటే అది పార్టీ మీద వ్యతిరేకతనా, లేకపోతే కేసీఆర్ గారు పార్టీని నడిపించలేని పరిస్థితి అంటే? లేదండి, అధికారం ఉన్న రోజులు కొంతమంది నాయకులు బలంగా ఉన్నారు, అధికారం పోగానే ఈ గోడ మీద పిల్లలంతా కూడా జంప్ అవుతారు. కాబట్టి నిజమైన సైనికులు, అసలు సిసలైన బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ గారు వెంబడి రేపు ఉంటున్నారు. కాబట్టి రాబోయే యుద్ధంలో ఏ యుద్ధమైనా సరే కేసీఆర్ గారు గెలవబోతుండ్రు. రేపు పొద్దున మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి సీట్లు సాధిస్తాము, బలమైన శక్తిగా ఆవిర్భవిస్తాము. ఎన్ని సీట్లు చెప్పండి? 17 సీట్ల విషయం వదిలిపెట్టింది, సీట్లు వచ్చినా రాకుండా చెప్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకల్లా బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా. ఎందుకు అన్న కాన్ఫిడెన్స్ చెప్పలేదు అన్న మీరు ఇన్ని సీట్లు? మీ కేసీఆర్ గారు ఏమో డైరెక్ట్ ఒక టీవీ ఇంటర్వ్యూలో 0-1 బీజేపీ అంటారు. 6 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా మేము అనుకుంటున్నాం. గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పినాం 6 to 8 సీట్లు వస్తాయని చెప్పినాం. 6 to 8 రావచ్చు. ఒకవేళ ఏమన్నా దురదృష్టం ఉండి మా దగ్గర అంత సీట్లు రాకపోతే 5 సీట్లు గ్యారంటీ వస్తాయి. 5 సీట్లు రాకపోతే అన్న రాకపోతే రావాలని ఛాలెంజ్లు కట్టలేమండి. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. కేసీఆర్ గారు ఛాలెంజ్ కట్టారు కదా ఎలక్షన్స్ ముందు. కేసీఆర్ గారు వీఆర్ గెటింగ్ హ్యాట్రిక్ అని కేటీఆర్ గారు అంటారు. మా దగ్గర ఒక మంత్రం ఉంది, మేమేం చేసి చూపిస్తాము మీరు చూడండి అన్నారు. చూడండి, నమ్మకం వేరే ఉంటుంది, నమ్మకం తగ్గట్టే రిజల్ట్స్ రావు ఒకసారి. దాంతో మనం ఛాలెంజ్లు కట్టలేము. ఇలా ఛాలెంజ్ కట్టినప్పుడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక్క సీటు తెచ్చుకొని చాలని చెప్పిండు. ఆ విధంగా ఛాలెంజ్లు కట్టలేము, ఎందుకంటే గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మేము ఇలా ఫీల్డ్లో ఉన్నాము. ఓకే అన్న, మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ ఇనాగ్రేషన్ ఒక ఫ్లైఓవర్ యాజ్ యూజువల్ మీ దగ్గర చేసారు. ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి గారి పొగడతలు వర్షం కురిపించారు. ముఖ్యంగా ఆ రోజు మీరు మాట్లాడే విధానం చూసుకుంటే ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ వాళ్ళందరూ కూడా హర్షించారు. ముఖ్యంగా మీరు ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి చొరవ తీసుకొని ఫ్లైఓవర్ ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఫ్లైఓవర్ ఓపెనింగ్ లేదు. బట్ రేవంత్ రెడ్డి గారు మీకోసం, సుధీర్ రెడ్డి కోసమే ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి అది పోస్ట్పోన్ కాకుండా రిలీజ్ చేయించినారు. ఆ సందర్భం గురించి ఒక మాట చెప్పాలంటే, ఫ్లైఓవర్ అయ్యి రెడీ ఉన్నది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ పోవాలంటే June 4th దాకా ఆగాలి. అంటే ఫ్లైఓవర్ రెడీ ఉంటే దాదాపు ఇప్పుడు చేసి కూడా 1.5 month పైన అయిపోతుంది. ఇన్ని నెలలు ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా ఇనాగ్రేషన్ చేయకుండా దాన్ని అట్లనే ఆపేస్తే ఎంత ఇబ్బంది అవుతుందండి. ఆ ఇబ్బంది అవుతుందని నేను ఆలోచిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్తో పర్మిషన్ తీసుకొని ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ పెట్టిండ్రు. దాన్ని పొగడదాం ఎట్లయితే అంటే మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్తుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటూ దాంట్లో తప్పెట్లయితుందండి? ఇది దాంట్లో తప్పెట్లయితే చెప్పండి. జనరల్గా ఈ ఇనాగ్రేషన్ల విషయంలో ముఖ్యమంత్రులు పెద్ద దీప్గా పోరు, కానీ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ తోటి పర్మిషన్ తీసుకొని ఇనాగ్రేషన్ పెట్టినందుకు నేను అభినందించిన. మా నియోజకవర్గానికి వచ్చిన మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో నేనే అదే శాసనసభ్యునిగా నేను ఆహ్వానించాలి, పిలవాలి, ఆయనను గౌరవించుకోవాలి. విమర్శించే దగ్గర విమర్శిస్తాం, మేమేం ఉక్కమ్మల్ని ఎక్కడ విమర్శించాలనో అక్కడే విమర్శిస్తాం. కానీ ప్రతి వేదిక మీద మైకి దొరికింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడమండి. మా ముఖ్యమంత్రి గారు, మా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రిని గౌరవిస్తాం, ప్రధానమంత్రిని గౌరవిస్తాం. ఆ గౌరవించుకుంటూనే వాళ్ళు చేసిన పొరపాట్లను మళ్ళీ విమర్శిస్తాం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మైక్ దొరికింది కానీ అడగోలుగా మాట్లాడమండి. అది మీ పార్టీ వాళ్ళకి బాగా వర్తిస్తుంది అట్లా. ఎవరికి వర్తించాలంటే నా పద్ధతి మాత్రం ఇదే అండి. నా పద్ధతి ఇదే అండి. మా ప్రధానమంత్రిని కానీ, మా ప్రధానమంత్రిని ఈ రోజు దాకా ఏ రోజు కూడా నేను ఒక్క మాట విమర్శించలేదు. కానీ మీటింగ్లలో ప్రధానమంత్రి చేసిన పొరపాట్లను మేము ఎత్తి చూపినాం. అలాగే ముఖ్యమంత్రి గారు మా దగ్గర, మా ముఖ్యమంత్రి, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, ఆయనను గౌరవిస్తాము. మళ్ళీ విమర్శించేటప్పుడు ఏమైనా పొరపాట్లు చేస్తే తప్పనిసరిగా విమర్శిస్తాం. సుధీర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంబినేషన్ ఎప్పుడు చూస్తున్నాం అన్న? అసెంబ్లీలో చూస్తారండి, అసెంబ్లీలో చూస్తారు. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు హోదాలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్ హోదాలో సుధీర్ రెడ్డి గారు. లేదండి, ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి హోదాలో, ఒక ప్రతిపక్ష శాసనసభ్యుని హోదాలో అసెంబ్లీలో మీరు చూస్తారు. మొన్న ఒక 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ 23 members పోతున్నారు. దాంట్లో ప్రధానంగా ఫస్ట్ వినిపించేది పేరు సుధీర్ రెడ్డి.
సుధీర్ రెడ్డి గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? ఇప్పటిదాకా చాలా టీవీ ఛానల్ చాలా డేట్లు పెట్టేసినాయండి. ఆ డేట్లన్నీ అయిపోయినాయి. ఆ డేట్లు ముహూర్తం బాగాలేక మీరు పోస్ట్ పోన్ చేసుకున్నారంట. ముహూర్తాల చూసి అసలు నేను పట్టించుకున్న అటువంటి మూఢనమ్మకాలు నాకు లేవు. నా ఇల్లు వాస్తు చూసినా అండి, ఈ ఇంటి వాస్తులు ఎవరు ఉంటాడా అండి? నేను కాబట్టి మొండి ప్రాణం ఇట్లా ఉంటున్నా. ఈ ఇంటి వాసులు ఇల్లు కట్టేటప్పుడే 50 మంది చెప్పిండ్రు ఈ ఇల్లు ఉండదు, ఇది కట్టకండి, ఇది వేరే దగ్గర కట్టుకోమని చెప్పి. అదేవిధంగా మొండిగా కట్టినా వచ్చినా ఇక్కడనే కూడా చైర్మన్ అయినా ఇక్కడనే, రెండోసారి కార్పొరేటర్ అయినా ఇక్కడనే, మొదటిసారి ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే, మూడోసారి ఎమ్మెల్యే. ఇప్పుడు మూడోసారి మినిస్టర్ కూడా అయిపోతున్నట్టు కదా? లేదండి. నిజంగా చెప్పండి, నేను కెమెరాలు ముందే చెప్పండి, మీకు రేవంత్ రెడ్డి గారు కాల్ చేసినారా లేదా? మీరు ఒక మాట చెప్పండి. చేసినారంటే చేసిరని చెప్పండి, లేదని చెప్పండి. చూడండి, చేసిరా లేదా అన్న, చేసిరని చెప్పండి, లేదా కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి కొంతమంది అడిగినరు, నేను నో అని చెప్పినాం క్లియర్ కట్ గా, స్పష్టంగా చెప్పేసి. కారణం ఏమని చెప్పారు? కారణం ఏముందండి, కారణం ఏంటి మీకు ఇంతకుముందు చెప్పిన కారణంతో మీరు అన్నారా? నేను ఇంతకుముందు మీకు కారణం చెప్పినా కండి స్పష్టంగా. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వస్తాను సుధీర్ పార్టీ మారాలంటే ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. అసలు ప్రయత్నం చేయకుండా ఉండాలి. వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఉంటే వాళ్ళు ప్రయత్నం చేసినా వేస్ట్. నేను మారా కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకో. రాసుకోండి, కాలేరు వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. ఎవరైనా జాయిన్ కావచ్చండి. ఇప్పుడు ఎవరి విషయం నేను చెప్పలేను, నా విషయం మాత్రం నేను మాట్లాడగలుగుతా. వేరే వాళ్ళ విషయం నేను ప్రస్తావించలేను. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తుండ్రు, ఎందుకు పోతుండ్రు, ఏం సంగతి, పోవద్దని కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు ఏమన్నా నాకు తెలియదు. కాబట్టి వేరే వాళ్ళ విషయం నేను మాట్లాడాను, నా విషయం మాత్రం స్పష్టంగా చెప్తా. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపు విషయంలో ఇది ఓపెన్గా చెప్పాలన్నా, మీరు రాగిడి లక్ష్మారెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పుడు, అనౌన్స్ చేసినప్పుడు మీరందరూ కలిసి మల్లారెడ్డి గారి ఇంట్లో సమావేశం పెట్టినారు. నేను ఇది డిలీట్ చేయనన్నా, ఓపెన్గా చెప్పండి. ఆ రోజు ఏం సంభాషణ జరిగిందో నాకు ఒక పెద్ద మనిషి నాకు చెప్పిండు. ఆ రోజు మల్లారెడ్డి గారు ఇంట్రెస్ట్గా మీకు కల్పిస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము అన్నట్టు కూడా మీరు మాట్లాడలేదు అంట కదా అన్న మల్లారెడ్డి గారు? లేదండి, అంటే ఆ రోజు జరిగింది ఒకటి, బయట పేపర్లలో వచ్చింది ఒకటి. లేదండి, పేపర్లో కాదు, నాకు ఒక లోపల ఉన్న వ్యక్తే చెప్పిండు. మీ దాంట్లో ఒక ఎమ్మెల్యే గారు నాతో చెప్పడం జరిగింది. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే గారు నాతో ఏం చెప్పిండంటే, మల్లారెడ్డి గారికి ఇష్టం లేకుండా ఆ రోజు మీతో సంభాషణ జరిగిందంట కదన్న, మీరేదో గెలిపి. లేదండి, అదే రోజు వార్త ఏమొచ్చింది, మల్లారెడ్డి గారి కొడుకు టికెట్ ప్రయత్నం చేస్తుండు వేరే పార్టీలోనే వచ్చింది. అది వాస్తవం. అది నేను అడిగింది ఏంటంటే వెరీ క్లియర్గా అందరు శాసనసభ్యులు, నువ్వు క్లారిటీగా ఉండు. ఫస్ట్ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటే నువ్వు నీ కొడుకు వేరే పార్టీలో టికెట్ ప్రయత్నం చేస్తున్నంటే చాలా రాంగ్ మెసేజ్ పోతుంది, క్యాడర్ అయోమయంలో ఉంటుంది. నీ క్లారిటీ ఫస్ట్ నువ్వు ఈ పార్టీలో ఉంటున్నావా లేదా? డైరెక్ట్ ఫస్ట్ ఇచ్చారా మీరు? నేనే అడిగిన. ఫస్ట్ అడిగితే అందరు ఎమ్మెల్యేల ముందర అడిగినప్పుడు అందరు ఎమ్మెల్యేల ముందు క్లారిఫై చేసి, నేను వేరే పార్టీలకు పోను. మరి పోందే డికే శివకుమార్ గారు వేరే పార్టీలకు పోను అన్నప్పుడు ఈ ప్రశ్న అడిగినాం. పోనప్పుడు అమిత్ షాను గెలవాల్సిన అవసరం ఏముంది, డీకే శివకుమార్ గెలవాల్సిన అవసరం ఏముంది అడిగినాం. సూపర్. అడిగితే ఆయన వివరించుకొని ఒట్టేసిండు, నేను ఎక్కడ పోనని చెప్పి ఒట్టేసిండు. ఒట్టేసరే నువ్వు ఆ స్టాండ్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే నువ్వు ఆ స్టాండ్ ఉండకుంటే మాత్రం నువ్వు ఒక దిక్కుండి మీ కొడుకు ఒక దిక్కుంటే మాత్రం రాంగ్ మెసేజ్ పోతుంది. అసలు మీరు అవసరం లేదు, మేము చేసుకుంటాం ప్రచారం అని కూడా చెప్పినాము. కానీ అందరు శాసనసభ్యుల మీద నేను ఎక్కడ పోనని చెప్పిండు. కానీ తెల్లారి ఒక పేపర్లు ఏం రాసిండంటే, అందరు శాసనసభ్యులకు చెప్పేసిండు ఆయన, నేను పార్టీ మారబోతున్నా అని ఆయన ఆవేశం చెప్పింది. ఎందుకంటే ఒక పేపర్లో మాత్రమే ఆ విధంగా రాసినారు. రాంగ్ న్యూస్ అది రాంగ్. అది మరి ఆ వ్యక్తి మొన్న ఈటల రాజేందర్ గారు నువ్వే గెలుస్తున్నావు అన్న, కంగ్రాచులేషన్ అన్న, మా టికెట్ నా కొడుకు కోసం టికెట్ త్యాగం చేసిన ఎట్లా చెప్తారన్న? అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటే ఒక సోషల్ మీడియా సెన్సేషన్. ఆయన సోషల్ మీడియా కోసం మాట్లాడతారా లేకపోతే ఆయన సహజ దూరన్నా అర్థం కాదు. కానీ ఇప్పటికీ మాకు ఎవరికి అర్థం కాదు. ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండా ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండే చాలా పొరపాటు. తప్పనేగా, చాలా పొరపాటు. ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండే మాట్లాడిండు. ఆయన విచక్షణకు వదిలిపెడుతుంది కాదన్న. ఇప్పుడు డైరెక్ట్ ఒక పార్టీలో రాగిడి లక్ష్మారెడ్డి గారు న్యూ టు ద పార్టీ, అలాంటి వ్యక్తికి మీ సపోర్టు మీ ఆర్థికంగానో విధంగానో మీరు నడిపించుకోవాలి. అలాంటి వ్యక్తికి ప్రచారం చేయకుండానే డైరెక్ట్ కేటీఆర్ గారు వచ్చినప్పుడు కనబడతారేమో కానీ డైరెక్ట్ ఈటల నువ్వు గెలుస్తున్నావు అన్న, కంగ్రాచులేషన్ అన్న, నా కొడుకు టికెట్ త్యాగం చేయడంలో అది ఏ మెసేజ్ పోతారన్న కార్యకర్తలకి? ఇప్పుడు కార్యకర్తలకి మీరు సరే మీరు ఆ విజ్ఞత వదిలేసారు,
మరి రాగిడి లక్ష్మారెడ్డి గారు అభిమానులు అయితే ఏంది, రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా పోతుంది? మీరు పెద్ద వ్యక్తియే, మినిస్ట్రీ ఎక్స్ మినిస్టర్ ఉన్న వ్యక్తే ఈ విధంగా మాట్లాడితే అంటే ఆ మాటలను ఎవరు మేము సపోర్ట్ చేస్తలేం కండి, ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండే. ఎందుకన్నా కేసీఆర్ గారిని ఈ విధంగా మీరు అనను కానీ మిగతా నాయకులు ఎందుకు ఈ ఏజ్ లో ఆ వ్యక్తికి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఎందుకు ఈ మిగతా లీడర్లు ఆయన చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుపుతున్నారంటేనా? ఏమంటే 100% మేము కేసీఆర్ గారు ఎన్నుకున్నారు. ఒకరో ఇద్దరు ఇటువంటి మాటలు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మేమేం చేయలేం కదండి. బొంతు రామ్మోహన్ గారు స్ట్రైట్ అవే డైరెక్ట్ మాట్లాడము, దానం నాగేందర్ గారు, కేకే గారు అసలు మొత్తము అసలు మీరు చేతులారా చేసుకున్నాను కాదు. ఎందుకంటే బీజేపీతో అలయన్స్ తోటి పోవడము, ముందే మాట్లాడుకోవడము, తర్వాత బయటికి రావడము, మరి ఎంపీ ఎలక్షన్స్ మేము బీజేపీ పొత్తుతో పోతామన్నారు, మళ్ళీ వెనక్కి డ్రాప్ అవడము, ఈ సినారో అంతా మీ మధ్య నడుస్తుంది అనుకుంటారు. కానీ బయట అందరికి తెలిసిపోతుంది అన్న. చూడండి, ఎంపీ ఎలక్షన్స్ లో మేము బీజేపీ తోటి పోతున్నామన్న సంగతి ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ రాలేదు, ఆ ప్రస్తావనే రాలేదు. మీరు కండిషన్ రిజెక్ట్ చేసింది. లేదే, ఆ ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ వాదులు ఆ ప్రస్తావన వేటని సృష్టించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పనీకి దాన్ని ఆయుధంగా వాడుకుంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే. రేవంత్ రెడ్డి గారి కంప్లైంట్ మీద బీజేపీ 48 అవర్స్ ప్రచారం చేయకుండా చేసింది. ఈ దేశంలో వేరే నాయకులు ఎక్కడ చేసిందండి? అన్ని మాటలున్న రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అన్నారా? మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాక పేగులు మడ వేసుకుంటా బొంద పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎంతో పరుష పదజాలం వాడినా కానీ వారి మీద ఒక్క యాక్షన్ లేదే. అంటే ఎందుకు? ఇద్దరు జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని తొక్కేసి ఆ ఓటు బ్యాంక్ అంతా లాగేసుకుందాం, మీరన్నా ఉండండి మేమన్నా ఉండండి చెప్పేసి లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నందుకే ఈ కార్యక్రమాలు చేస్తాం. స్ట్రైట్ అవే ఇదే జరుగుతుంది అన్న. నేను ఓపెన్గా ఒక జర్నలిస్ట్గా ఓపెన్గా ఇదే చెప్తున్నాను. రెండు నేషనల్ పార్టీస్ కలిపి ఒక ప్రాంతీయ పార్టీని తొక్కేయబోతున్నారు కూడా. ఇదే జరగబోతే రానున్న రోజుల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కానీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ ఉండదన్న. రెండు నేషనల్ పార్టీస్ కలిసి ఒక ప్రాంతీయ పార్టీ తొక్కేయబోతున్నారు అన్న. తొక్కేస్తే మేము తొక్కిపోతానికి మేమేం చిన్నవాళ్ళం కదండి, లేకపోతే మేము చేతగానోళ్ళం కాము. 100% ఈ రాష్ట్రంలో బీజేపీకి ధీటుగా కాంగ్రెస్కి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున మళ్ళీ నిలబడుతుంది. ఎవరుంటారని అప్పుడు 100% ఎవరున్నా లేకున్నా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు. మేము 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా మేము అందరం కూడా పోరాడతాం. మళ్ళీ అధికారంలో అపోజిషనే ఉండలేకపోతుందన్న అపోజిషన్ స్థాయికి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అందరం పోయినాక బీఆర్ఎస్ పార్టీ చేరినాం. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అపోజిషన్ లేదు, ఇది చేసి అనుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేండి. అది లైవ్ ఉదాహరణ. మన కళ్ళ ముందర పెట్టుకొని ఇంకో పార్టీని తొక్కేస్తాం, ఇంకొక పార్టీని నలిపేస్తామంటే ఏం లాభండి? అరే నేషనల్ పార్టీ ఉండదు, ఏ పార్టీ అయినా ఉండనియండి. ఒక్క మాట ఇదే లైవ్ ఎగ్జాంపుల్. మీరు అపోజిషన్ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా ఈ స్థాయికి వచ్చింది. 4 సంవత్సరాలు స్ట్రాంగ్ గా కొట్లాడింది, ఈ స్థాయికి వచ్చింది. కానీ మీరు 3 ఏళ్ళు కూడా ఉండలేకపోతారు కదా అన్న. 3 ఏళ్ళు నాకు అర్థం కాదండి. ఎప్పుడైనా ఆలోచన ధోరణి అనేది పర్ఫెక్ట్ ఉండాలి. మన ఆలోచన ధోరణి వక్ర భాష పట్టిస్తే రేపు పొద్దున పార్టీలు మనగడ చెందాయి. మేము అందరం కూడా లీగల్గా చట్ట ప్రకారం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోయింది అనుకున్నారు. ఖతం కాలే కదండి, ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చిందిగా. దీన్ని ఉదాహరణలో పెట్టుకొని ఏ పార్టీని తొక్కేస్తాం ఆ పార్టీని తొక్కేస్తాం అని అనుకున్న వాళ్ళు పుట్టి మురుకులేండి. ఇది లైవ్ ఎగ్జాంపుల్. కళ్ళ ముందర రాజకీయంలో ఇప్పుడున్న గ్రూపులకు అందరికి కూడా ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఎవరు కూడా ఆ మాట మాట్లాడొద్దు. దాన్ని తొక్కేస్తాం దీన్ని తొక్కేస్తాం మేమేమి ఇది చేస్తాం అది కనుమరుగు లేకుండా చేస్తాం అది కనిపించదు అనే మాటలే మాట్లాడొద్దు. ఇవాళ అమిత్ షా ఒక మాట మాట్లాడిండు, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో వెతుక్కోవాలని చెప్పేసి అన్నాడు. అది తప్పు మాటనే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చాలాసార్లు అన్నారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేస్తామని, అది తప్పు మాటనే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో అన్నారు కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయిందని, అది తప్పు మాటనే. బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పు, అది కూడా తప్పు మాటనే. నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాండి, ఎవరైనా ఈ మాట మాట్లాడితే తప్పే. సుధీరన్న నాకు నువ్వు అర్థమైతలేవన్నా, నిజంగా అర్థమైతలేవా? నువ్వు ఈ టీఆర్ఎస్ తిడుతున్నావా పొగుడుతున్నావా, కాంగ్రెస్ పార్టీ తిడుతున్నావా పొగుడుతున్నావా, బీజేపీ తిడుతున్నావా పొగుడుతున్నావా? ఈ విషయంలో మాత్రం మీరు రియల్ టైం పొలిటీషియన్ కాదండి.
ఎవరైనా ఇంకో పార్టీ ఖతం అయిపోయింది దాన్ని బొంద పెడదామని చెప్పి అనడం తప్పు. అది కేసీఆర్ గారే స్టార్ట్ చేసినారు. అరే స్టార్ట్ చేసి ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, ఇంకో పార్టీని చులకన పార్టీని బొంద పెడుతున్నాం అన్న మాట ఫస్ట్ కేసీఆర్ గారు ఎవరు నేను ఇంత స్పష్టంగా ఎవరు మాట్లాడి తప్పే. అది కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది తప్పే, బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంది తప్పే. కానీ దాని నీళ్లు పోసి చెట్టు పెంచింది ఆ మాట మస్తు మాట్లాడింది మాత్రం కేసీఆర్ గారు. చూడండి ఏ సందర్భాల్లో ఏ ఫ్లోలో ఎవరో ఎట్లా మాట్లాడిండొచ్చు, కానీ ఎవరు ఏం మాట్లాడినా కానీ ఆ పదజాలం వాడి ఒక పార్టీని బొంద పెట్టేస్తాం, ఒక పార్టీని చెప్పు కింద నలిపేస్తాము, ఒక పార్టీ ఖతం అయిపోయిందని చెప్పడం తప్పు. నేను కూడా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని చెప్పిన, అది కూడా నాది కూడా తప్పే. ఈ తప్పని గ్రహించడానికి రియలైజ్ అయితే కొంచెం సమయం పడుతుంది. యు బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతం తప్పనిసరి. అదే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి. అంటే ఏదైనా అండి మనం చేసుకున్న పనులకే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అదే అయింది, మనం ఏం చేసుకుంటే అదే అవుతుంది. దాంట్లో పొరపాటు ఏ పార్టీ అయినా సరే సమీక్షించుకోవాలి, పొరపాట్లు ఎక్కడ జరిగినాయో తెలుసుకోవాలి, ఆ పొరపాట్లను రెక్టిఫై చేసుకోవాలి. మా పార్టీ వాళ్ళు కూడా చేసుకునే దాంట్లో తప్పేముందండి. ఇప్పుడు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటాయి కదండి. ఇప్పుడు మేము ఓడిపోయినామంటే ఏదో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి, రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేసి ఉంటాము, ఎక్కడెక్కడ వేసిన వాళ్ళు రెక్టిఫై చేసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ ముందుకు సాగుతాం. అలా మీరు రాగిడి లక్ష్మారెడ్డి గారు గెలుపు కోసం చాలా కష్టపడుతున్నారు. అవునా, ఇప్పుడు మీరు 8కి రమ్మన్నారు, టైం సుమారు 10 అవుతుంది. ఈ 3 hours కూడా మీరు తన ప్రచారంలో మీరు పోయేసి వస్తున్నారు. ఎందుకన్నా అంత అగ్రెసివ్గా మీరు? నేను ఒక్కనే కాదండి, నాతోటి మిగతా శాసనసభ్యులు అందరూ కూడా కష్టపడుతున్నాండి, చాలా కష్టపడుతున్నారు అందరు కూడా. ఈరోజు మన మాధవరం కృష్ణారావు గారు, వివేక్ గారు, మర్రి రాజశేఖర రెడ్డి గారు, బండారు లక్ష్మారెడ్డి గారు అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. నిరుత్సాహపడాల్సింది ఏముందండి, ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డది అని చెప్పి మేము సైలెంట్గా ఇంట్లో కూర్చుంటామంటే ఈ యుద్ధక్షేత్రం అండి. పోరాడకుంటే మనల్ని నరికేస్తారు, పోరాడాల్సిందే. సుధీర్ అన్న, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతున్నా? బాగుండబోతుంది. కొంతమంది తాళ్ళు పోయినా కానీ అసలైన సిసలైన సైనికులు మిగిలబోతున్నారు. అసలైన సిసలైన సైనికులు ఉంటారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గురించి పోరాడతారు. ప్రజాక్షేత్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగుడుతుంది, మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఓకే సార్, లెట్స్ ఫైనల్లీ ది క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. నేను చివరిగా ఒక మాట చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే నిన్న కూడా ఒక ట్రోల్ అయింది, ఒక వీడియో. కేసీఆర్ గారు కారులో బస్సులో ఏదో గ్రీన్ టీ తాగుతున్నారన్న. ఆ గ్రీన్ టీ తాగుతున్న దాని మీద చాలా విధంగా కామెంట్స్ చేసినారు. నేను చూపిస్తాను. అది ఎంత పెద్ద తప్పు అంటే ఒక పెద్ద మనిషి కార్లో కూర్చొని గ్రీన్ టీ తాగుతుంటే అది కూడా గ్రీన్ టీ తాగితే తప్ప అండి? గ్రీన్ టీ తాగా దాంట్లో మద్యము అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదండి, అనేక రకాల యూట్యూబ్ ఛానళ్ళలో అనేక రకాలుగా ఇగో గ్రీన్ టీ తాగుతుందండి. కానీ ఇక్కడ చూస్తే సుక్క పడకపోతే కానీ మైకు పట్టడు అని ఉంది. చాలా పొరపాటు అండి. అంటే ఆ ఏజ్లో ఉన్న పెద్ద మనిషిని ఆ విధంగా ఈ యూట్యూబ్ ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. చాలా అంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఆ విధంగా ప్రచారం చేయకూడదు. అంటే గ్రీన్ టీ తాగితే తప్ప అండి? ఇంకొకటి, రీసెంట్గా నేను మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగిందన్న. ఇక్కడ నేను క్లియర్గా, అంటే మీకు తెలుసు, నేను రోహిత్ అనే వ్యక్తి వెరీ క్లియర్గా నెగిటివ్ క్వశ్చన్స్ తోటి పాజిటివ్ ఆన్సర్స్ రాబట్టే ప్రయత్నం చేస్తాడు. అది నాకు డే 1 నుంచి నేను నా కాన్సెప్ట్. చాలా మంది పూర్తి ఇంటర్వ్యూ చేస్తే నేను మాత్రం వెంకటరామరెడ్డి గారు కొట్టే చెప్పినాను, అన్న మీ మీద ఉన్న ఆరోపణలే నేను అడుగుతానన్నా, దానికి మీరు సమాధానం చెప్పాలి, లేదు ఇంటర్వ్యూ మధ్యలో క్యాన్సిల్ చేయి, మాకు పాజిటివ్ అంటే చేయను, మాకు పాజిటివ్ అంటే చేయమంటే చేయను అని చెప్పినాను. వెరీ క్లియర్గా ఎంపీ అభ్యర్థి గారికి చెప్పినాను, రాజ్ పుష్ప గారు వాళ్ళకి చెబితే దన్నడు చాలా క్లియర్గా 45 నిమిషాలు నాకు ఓపెన్గా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన. కానీ ఎవరైతే ఈ సోషల్ మీడియా నాకు చేసినో కూడా నాకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా అంటే మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి బట్టలు ఇప్పిన యాంకర్ అంట. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ తీసేసినారన్న. నేను ఏదైతే ప్రశ్నించినో కింద రోహిత్ అన్న బాగా మింగాడు అంట, కూలిచ్చి మరి కుళ్ళ పొడుచుకున్న వెంకటరామరెడ్డి గారు అంట.
కూలిచ్చి నాకు కూలిచ్చిండంట. కూలిచ్చి మరి కూల పొడుచుకున్న వెంకటరామరెడ్డి గారు రోహిత్ అన్న బాగా మింగాడంట. అంటే నేను ఇది సోషల్ మీడియాలో చాలా దారుణం అన్న. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నకి పాపం వెంకటరామరెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చినారు, అది చూపించకుండా వేరే చూపించి స్లాబ్స్ కొట్టడము. అంటే ఎడిటింగ్. నేను చెప్పిన దానికి నేను అడిగిన ప్రశ్న వేరు, తను చెప్పిన జవాబు వేరు. అంటే సోషల్ మీడియానే అట్లా అయిపోయిందండి. సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఫస్ట్ ఓనర్లు వాళ్ళే, ఎడిటర్లు వాళ్ళే, రిపోర్టర్లు వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఏది అనుకుంటే అది చేస్తారండి. చాలా తప్పు కాదన్న, ఇది తప్పే అండి. మరి తప్పు సమాజంలో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన దానికన్నా ఎక్కువ వైరల్ అయిందన్న. ఇది ఉండొచ్చండి. ఇప్పుడు నెగిటివ్ ఎక్కువ వైరల్ అవుతుంది, పాజిటివ్ వైరల్ కాదు. నెగిటివ్గా ఎప్పుడైతే చేస్తామో అదే ఎక్కువ తొందరగా వైరల్ అవుతుంది. ఒక సామెత ఉన్నది చూడండి, నిజం గడప అబద్ధం ఊరంతా చుట్టూ వచ్చేస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది అన్న. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసింది ఎందుకు, వాస్తవాలు బయట చూపించే ప్రయత్నం. అక్కడ వాస్తవాలు కాకుండా అవాస్తవాలు మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని ఎడిటింగ్ చేసి నా ఇంటర్వ్యూ కన్నా ఎక్కువ అదే డామినేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టడం అట్లనే అండి. ఇప్పుడు ఎవరికి కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తారు, ఇంకొని మీద బురద చల్దామని ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియా అట్లా ఉన్నది. ఇప్పుడు సోషల్ మీడియా అట్లా ఉంది కాబట్టి దాన్ని అదే ట్రెండ్లో మనం పోవాలి, తప్పదు. మనం ఏంది ఇప్పుడు మార్పు రావాలి, ఎక్కడో ప్రజలకు మార్పు రావాలి. కానీ సోషల్ మీడియా చెప్పి సోషల్ మీడియాలో పంపే వరకే ప్రజలకు ఒపీనియన్కి వస్తారని నేను అనుకుంటలేను. ఎందుకంటే అంత దారుణమైన స్థాయిలో పడిపోయినాయి విలువలు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా సోషల్ మీడియాని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కానీ నమ్మరు. ఎగ్జాక్ట్లీ అన్న. సో ఈ విధంగా వాస్తవం ఏం మాట్లాడినానో, వాస్తవంగా నేను వెంకటరామరెడ్డి మెదక్ ఎంపీ అభ్యర్థి గారిని ఏం అడిగానో అది వాస్తవ ఇంటర్వ్యూ నా బల మీడియాలో ఉంటుంది, అది చూడండి ప్లీజ్. ఈ తప్పుడు ప్రచారాలు, ఈ ఎడిటింగ్ థింగ్స్ మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి. వెంకటరామరెడ్డి గారు నేను అడిగిన ప్రతి ప్రశ్నకి తను జవాబు ఇచ్చినాడు, దానికి ఆన్సర్ అంటే ఇంటర్వ్యూ చూడండి. అండ్ ఏదైతే కేసీఆర్ గారి మీద అయితే ట్రోల్ అవుతుందో, తను గ్రీన్ టీ తాగుతుంటే చుక్కబడని మైకు పట్టడం అనేది కూడా అది ట్రోలింగే. వాస్తవాలు చూపించే ప్రయత్నం చేయాలి, కానీ అవాస్తవాలు చూపించి మనుషులని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా చూడండి. అండ్ దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్. అండ్ సుధీర్ అన్న, ఇక మీరు మినిస్టర్ అవ్వడం కళలో కూడా జరగదన్న. నేను ఆ మాట అనకూడదు. జరగకుంటామా? మినిస్టర్ కావాలని మన పెద్ద కంపల్సరీ అండి. ఎందుకు ఉండదా అన్న? కంపల్సరీ మీ కోరిక కాదన్నా? ఉంటదండి, కోరిక ఉంటది. బీఆర్ఎస్ పార్టీలో మీరు మినిస్టర్ కోరిక ఉన్నంత మాత్రాన మన మార్గాన్ని కరెక్ట్ ప్రాతులు తీసుకుపోయి అయితేనేమో కరెక్ట్ ఉంటుందండి. దాన్ని జిగ్జాగ్ తీసుకుపోయి ఎట్లయినా కావాలి, ఎవడేమన్నా అనుకొని ఏదన్నా కానీ నేను మినిస్టర్ కావాలనుకుంటే అది తప్పు అయితే అండి. అన్న, మీ ఇంట్లో ఇద్దరు లీడర్లు ఉన్నారా అన్న? ఇద్దరు మాస్ లీడర్సే. మీరు క్లాస్ పాలిటిక్స్ చేస్తే కమలా సుధీర్ రెడ్డి గారు మాస్ పాలిటిక్స్, తన స్లాంగ్ కానీ తన యాటిట్యూడ్ కానీ నాలుగు ఏకితా నేను ప్రేమ చేస్తా అని చెప్పేసి లాస్ట్ ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. సో క్లాస్ అండ్ మాస్ కలిపితే ఏదైతే రెండు పాలిటిక్స్, రెండు ఎల్బీ నగర్ ప్రజలకి ఇటు క్లాస్ వర్గానికి ఇటు మాస్ వర్గానికి దగ్గర అవుతారు. రానున్న రోజుల్లో మీ సిద్ధాంతాలు ఏది ఉన్నా కానీ ప్రజలకు మాత్రం ఇదే విధంగా మీరు సర్వీస్ చేస్తూ ఉండాలి అన్న. మీ ఆలోచన చాలా గొప్పది అన్న. డెఫినెట్లీ ఏదో నేను హెల్తీ డిస్కషన్ కోసం వచ్చినాను, నాకు టైం దొరికింది. మళ్ళీ రేపు నేను కర్నూలు పోతున్నా. ఈ ప్రజెంట్ పరిస్థితిపై దానిపై నేను అడగడం జరిగింది. అడిగిన వెంటనే నాకు 20 నిమిషాలు టైం ఇచ్చిరన్న మళ్ళీ. సో మళ్ళీ మీరు ప్రచారానికి వెళ్ళాలి రేపు పొద్దుగాల కాబట్టి థింగ్స్. అండ్ ఒక్క మాట అన్న, రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు సిచ్యువేషన్ ఒక మాట చెప్పాలంటే, అంటే అడ్మినిస్ట్రేషన్ వేరే, పార్టీ అధ్యక్ష పదవి వేరే, రెండింటికి కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే దాని మీద ఫోకస్ చేయాలి, దాని మీద పట్టు పెంచుకోవాలి, సబ్జెక్ట్స్ తెచ్చుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిందలు తిట్లు తిట్టకూడదు. ఇంకోటి, ఆయన పని విధానంతో ఈ రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత తక్కువ తిడితే అంత బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా, కానీ నా మాట ఎవరు వినరు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలవాటు చేసిందే కేసీఆర్ గారు కదన్న. కేసీఆర్ గారు తిట్టినంటే కేసీఆర్ గారు తిట్టిన పదాల కన్నా 10 రెట్లు ఎక్కువ తిడుతున్నారు. అవునండి, చాలా దారుణం అన్నది. ఆ విధంగా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి హోదా ఆ విధంగా మాట్లాడకూడదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు భాష మార్చుకుంటే బాగుంటుంది. ఆయన పనితోటి ఈ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. కరెక్ట్, మీరు చెప్పింది 100% రైట్ అని. ఇప్పుడున్న దాంట్లో మళ్ళీ చాలా దారుణంగా తిట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓ సందర్భంలో కేసీఆర్ గారిని తిడుతుంటే అది నాకే బాధ అనిపించింది అన్న. కేటీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవుతారన్న?
ఫ్యూచర్లో? ఇప్పుడు అవుతాడో కాదో కాలమే సమాధానం చెప్తాండి. అనేక రకాల కోరికలు ఉంటాయి, అనేక రకాల ఆలోచనలు ఉంటాయి, అనేక రకాల ఈక్వేషన్స్ అనాలిసిస్ అవుతుంటాయి. అందులో కావచ్చు కాకపోవచ్చు, కానీ అయ్యే అర్హత అయితే ఉన్నది ఆయనకు, అన్ని అర్హతలు ఉన్నాయి ఆయనకు. పార్టీ మునిగిపోయిన పార్టీని నిలబెట్టే నాయకుడు ఎవరు అవుతారన్న? కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి మునిగిపోయే పడవని నిలబెట్టే నాయకుడు ఎవరు? ఇది మునిగిపోయే పడవ అసలే కాదండి. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలనే ఒకసారి అధికారానికి దూరమైంది, రేపొద్దున అధికారాన్ని చేజిక్కుంటుంది మళ్ళా. సుధీర్ అన్న మునిగిపోయే పడవ కాదు. సుధీర్ అన్న కాంగ్రెస్ పార్టీ కాంబినేషన్ అయిపోయిందండి, ఆ బంధం తెగిపోయింది కాంగ్రెస్ పార్టీ తోటి. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తోటి సుదీర్ఘ బంధం నాకు ఉండే. రేపు ఒకవేళ మిమ్మల్ని ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని చూస్తే నేను చూడలేమండి. చూడగలిగితే ఇప్పుడే చూస్తారేమో, కానీ చూడలేరు. ఆ నిర్ణయం తీసుకోను కాబట్టి చూడలేరు. ఓకే అన్న, ఎస్, పార్టీలు మారే సంస్కృతి మాది కాదు. అండ్ డెఫినెట్లీ ఎల్బీ నగర్లోనే ప్రతిపక్షాలు ఉంటూ ఎల్బీ నగర్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న. థ్యాంక్ యూ.